హాయ్ అండి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి అర్హతలు చూద్దాము. డిసెంబర్ 21 నుంచి ఈ ఆరోగ్యశ్రీ కార్డుకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అట్లాగే ఎవరు ఎలిజిబుల్ లేరు అన్ని గ్రామ సచివాలయాల్లో కూడా ఎలిజిబుల్ లిస్టు ఇనెలిజిబుల్ లిస్టులు డిస్ప్లే చేయడం జరిగింది. ఒకసారి మీ వివరాలు చెక్ చేసుకోండి. ఇనెలిజిబుల్ చాలామంది అర్హత ఉన్నా కానీ పొరపాటున ఆ ల్యాండ్ కనెక్షన్ అవ్వడం వల్ల చాలామందికి అర్హత లేనట్టు వచ్చింది. ఒకసారి మీరు సంబంధిత వాలంటీర్ని కలిసి మీ ప్రూఫ్స్ సబ్మిట్ చేయడం వల్ల మీరు మళ్ళీ అర్హత పొందే అవకాశం ఉంటుంది. దాని గురించి కూడా చివరిలో చూద్దాము. సో ముందుగా అసలుకి ఈ అర్హత వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మనం పోతే బాగుంటుంది. సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించిన అర్హతల వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే, కుటుంబ సంవత్సర ఆదాయం వచ్చేసి గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ ఒకే విధంగా ఉంటుంది. సంవత్సరానికి ఆ కుటుంబంలో అందరి ఆదాయం కూడా 5 లక్షల కన్నా దాటకూడదు. 5 lakhs దాకా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబుల్ ఉంటుంది. అట్లాగే కుటుంబం పరంగా మొత్తం భూమి ఎంత ఉండొచ్చాయంటే, మాగాని అయితే 12 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. అదే మెట్ట అయితే 35 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. రెండు కలిసినట్లయితే 35 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. ఆ విధంగా కుటుంబ భూమి ఉంటుంది. అట్లాగే ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు అంటే పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అట్లాగే గవర్నమెంట్ పెన్షన్ పొందేవాళ్ళు, అంటే వైఎస్ఆర్ పెన్షన్ కనుక కాదు, మామూలుగా రిటైర్డ్ అవ్వడం వల్ల పొందే పెన్షన్ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ హెల్త్ కార్డు ఉంటుంది, ఎంప్లాయీ హెల్త్ కార్డు, దానికి ఎలిజిబుల్ ఉంటారు. అందుకనే దీని కిందకి రారు. అయితే ఈ గవర్నమెంట్లో పారిశుద్ధ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు దీని నుంచి ఎగ్జంప్షన్ ఉంది, వాళ్ళు ఎలిజిబిలిటీ కిందకు వస్తారు. అట్లాగే గవర్నమెంట్లో పనిచేసే అవుట్సోర్సింగ్ వాళ్ళు కానీ టెంపరీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వారి ఆదాయం సంవత్సరానికి 5 లక్షల కన్నా తక్కువైనట్లయితే వాళ్ళందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబుల్ ఉన్నట్లే లెక్క. అట్లాగే ఒకటి కన్నా ఎక్కువ పర్సనల్ కార్లు కలిగి ఉండకూడదు. ఒక కారు అయితే ఉండొచ్చు పర్సనల్గా, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మటుకు ఈ ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబుల్ లేనట్లే లెక్క. అట్లాగే కుటుంబంలో ఎవరు కూడా 5 లక్షల కన్నా ఎక్కువ మొత్తానికి ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టొచ్చు కానీ 5 lakhs కన్నా ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లయితే వాళ్ళు కూడా ఈ ఆరోగ్యశ్రీ కిందకి రారు. అట్లాగే మున్సిపాలిటీల ఆస్తులు వచ్చేసి 3000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉండకూడదు. 3000 square feet కన్నా తక్కువ స్థలం ఉన్న వాళ్ళే ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుకి ఎలిజిబుల్ కింద లెక్క. సో ఇదండి ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి అర్హత వివరాలు. సో ఒకసారి డిసెంబర్ 21 నుంచి మీ గ్రామ సచివాలయాల్లో ఈ ఎలిజిబుల్ లిస్టు ఇనెలిజిబుల్ లిస్టులో అవుతుంది. దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. పొరపాటున కొంతమందికి ల్యాండ్ ఎక్కువ అవడం వల్ల కూడా జరుగుతుంది. ఒకసారి మీరు కలిసి సంబంధిత వాలంటీర్ని కానీ ఆ పంచాయత్ సెక్రటరీ గారిని కానీ వీరిని కలవడం వల్ల మీరు దాన్ని క్లారిటీ చేస్తారు. ఒకసారి ఆ ఫామ్స్ ఎలా ఉంటాయో చూద్దాము. సో ఈ విధంగా ఉంటున్నాయి డిస్ప్లే చేసిన ఫామ్స్. ఒక నిమిషం. సో ఇక్కడ రేషన్ కార్డ్ నెంబరు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేము, అట్లాగే రీజన్స్ ఫర్ నాట్ ఎలిజిబుల్. ఇదంతా నేను చూపించేది నాట్ ఎలిజిబుల్ లిస్టు. మీ పేరుగా నాట్ ఎలిజిబుల్లో ఉన్నట్లయితే అక్కడ రీజన్ రాస్తుంటారు, ఎంత భూమి ఉంది ఏందండి మీ పేరు మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పేరుకి వెట్ ల్యాండ్ అంటే మాగాన్ వచ్చేసి 0.25 ఉంది, అట్లాగే మెట్ వచ్చేసి 0.75 ఉంది. అట్లాగే ఈ కుటుంబం ఇంకొకరి పేరు మీద మాగాని 16 ఎకరాల దాకా ఉంది, అట్లాగే మెట్ వచ్చేసి 4 ఎకరాలు ఉంది. ఈ విధంగా మొత్తం మాగాని 12 కన్నా దాటిపోయింది కాబట్టి వీళ్ళు ఎలిజిబిలిటీ కింద లేనట్లు లెక్క. ఒకవేళ వీరు కానీ ఎలిజిబిలిటీకి కానీ ఉన్నట్లయితే వాళ్ళు సంబంధిత వాలంటీర్ని కానీ లేదా సంబంధిత విఆర్ఓ గారిని కానీ కలవడం వల్ల మీ ప్రూఫ్స్ సబ్మిట్ చేసి మాకు ఇంత లేదు అని చెప్పుకోవడం వల్ల మీరు మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డును పొందే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి. ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో పొందుపరచండి. థ్యాంక్ యూ.